సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం తారాస్థాయికి చేరుకుంటా ఉంది. ఇరువురు దేశాలు కూడా భయంకరమైన బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఒకరి దేశంలో మరొకళ్ళు వేసుకుంటున్నారు. భయంకరమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? టెహరాన్లో ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్లో ఏం జరుగుతూ ఉంది? చాలా కథనాలు ఈ రోజున అసత్య కథనాలు అనేవి బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ వారికి తోచినట్లుగా వారు సమాచారాన్ని ఇస్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటో నేను ఈ వీడియోలో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి హైఫా, టెల్ అవీవ్ అవి నాశనం అవుతున్నాయని చాలా కథనాలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత? బెంజమిన్ నెతన్యాహు అనేటువంటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఆ వ్యక్తి బంకర్లో దాక్కున్నాడు, పారిపోయాడు అని కథనాలు వస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా ఐరన్ డోమ్ ఫెయిల్ అయిపోయింది. ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఐరన్ డోమ్ అయితే అది ఫెయిల్ అయిపోయింది. బ్యాలిస్టిక్ మిజైల్స్ని అది ఆపలేకపోతుందని మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత? చూడండి, చాలా అసత్య కథనాలు వస్తున్నప్పుడు అన్నీ మీరు నమ్మొద్దు. ఏదైతే అథెంటిక్ ఇన్ఫర్మేషనే మీరు నమ్మాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటగా ఇజ్రాయెల్ పట్ల ఉన్నటువంటి హైఫా, ఆ తర్వాత టెల్ అవీవ్ పట్టణాలు కాలిపోతున్నాయా? బ్యాలిస్టిక్ మిజైల్స్ ద్వారా ఆ రెండు పట్టణాలు కాలిపోతున్నాయంటే అది వాస్తవం కాదండి. వాస్తవానికి ఇరాన్ 350 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇజ్రాయెల్ దేశం మీదకి వదిలినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి 4 పటిష్టమైనటువంటి రిటాలియేషన్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఐరన్ డోమ్ ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు. ఆ తర్వాత డేవిడ్ స్లింగ్ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ, ఆ తర్వాత యారో సిస్టమ్ కావచ్చు, ఐరన్ బీమ్, ఈ 4 కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తున్నటువంటి ప్రతి మిజైల్ని అడ్డుకోవటంలో సమర్థవంతంగా అవి పనిచేస్తున్నాయి. ఐరన్ డోమ్ ఎన్ని మిజైల్స్ని అడ్డుకున్నదంటే 350 మిజైల్స్ని పంపిస్తే సుమారుగా 346 మిజైల్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. మిగతా 4 మాత్రమే హైఫా పట్టణం మీద, ఆ తర్వాత టెల్ అవీవ్ మీద పడినప్పుడు అక్కడ స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. అంతేగాని ఆ రెండు పట్టణాలు నాశనం అవ్వలేదు. ఆ రెండు పట్టణాల్లో పెద్ద నష్టమే జరగట్లా. చాలామంది ఏ వీడియోలని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. హైఫా పట్టణం ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ సెంటర్ మీద మిజైల్ పడినప్పుడు స్వల్పంగా అది డ్యామేజ్ అయింది. అది టెల్ అవీవ్ కాలిపోతుంది అన్నారు, ధ్వంసం అయిపోతుందని అంటున్నారు. వాస్తవానికి అవి వాస్తవాలు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవానికి ఇరాన్ వారు 350 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇజ్రాయెల్ మీద వదిలేరు. బ్యాలిస్టిక్ మిజైల్ అంటే అది నార్మల్ మిజైల్ లాంటిది కాదు. ఒక్కొక్క బ్యాలిస్టిక్ మిజైల్ చాలా విధ్వంసాన్ని కలుగు చేస్తుందండి. ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి పడుతుంది, చాలా ఎత్తులోంచి పడుతూ ఉంటుంది. ఆ తర్వాత చాలా విధ్వంసాన్ని కలుగు చేస్తే చాలా స్పీడ్గా వస్తాయి. అందును బట్టి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తిప్పికొట్టడం ఐరన్ డోమ్కి ఒకంత చాలా సాహసకరమైనటువంటి కార్యం. అయినప్పటికీ ఐరన్ డోమ్ తన పని తను చేసుకుంటా ఉంది. 346 మిజైల్స్ని అది అడ్డుకోగలిగింది. వాస్తవానికి అన్నీ పడితే మీరు ఊహించండి ఒకసారి, పట్టణాలు బూడిదైపోతాయండి. ఇరాన్ పంపించిన 350 బ్యాలిస్టిక్ మిజైల్సే కనుక ఇజ్రాయెల్ పట్టణాల మీద పడితే మొత్తం బూడిదైపోతాయి. మీకు తెలుసా, ఇరాన్ అనేటువంటి దేశము 4000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేయడానికి ముడి సరుకు అంటే రా మెటీరియల్ని ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ ఎలా ఊరుకుంటుంది? 4000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని అవి ప్రిపేర్ చేయడానికి ముడి సరుకుని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వారి ప్లాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ మీద లేదంటారా? ఆ 4000 బ్యాలిస్టిక్ మిజైల్సే కనుక ఇరాన్ చేతికి వస్తే ఇజ్రాయెల్ పరిస్థితి ఏమవుతుంది? ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో సామాన్య ప్రజలు ఏ విధంగా బ్రతుకుతున్నారు? ఇంత భయంకరమైన దాడులు జరుగుతున్నాయి కదా, ఏ విధంగా బ్రతుకుతున్నారంటే వారి జీవితానికి ఏం డోకా లేదండి. అందరూ కూడా యుద్ధం కొరకు సిద్ధపడతా ఉన్నారు. అందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు. వాస్తవానికి అక్కడ స్కూళ్ళు, కాలేజీలు, ఆ తర్వాత రైల్వే స్టేషన్స్ క్లోజ్ చేశారు, ఆఫీసులు క్లోజ్ చేశారు. కానీ బస్సులన్నీ బాగానే తిరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతూ ఉంది. అంతా సవ్యంగానే జరుగుతుందండి. ఎప్పుడైతే ఏదైనా బ్యాలిస్టిక్ మిజైల్స్ కనుక ఏదైనా భూభాగంకి వస్తున్నట్లయితే వారికి ఒక యాప్ ఉంటుందట. ఆ యాప్లో వాస్తవానికి వాళ్ళకి అలర్ట్ ఇస్తారు. ఒక సైరన్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత వారి ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే అది రాగానే బ్యాలిస్టిక్ మిజైల్ పడే ముందు 3 నిమిషాలు 4 నిమిషాల ముందు ప్రభుత్వం వారు అందరినీ కూడా అప్రమత్తం చేస్తారు. ఎంత జ్ఞానం కలిగిన దేశం మీరు ఆలోచించేయండి. వెంటనే వారు బాంబ్ రూమ్స్లోకి వెళ్ళిపోతారు. లోకల్ ఉన్నటువంటి ఆ బంకర్స్లోకి వెళ్ళిపోయి తలదాల్చుకుంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం వారు మరలా మీరందరూ సేఫే, మీకు ఎవరికి ప్రమాదం లేదని చెప్పినప్పుడే మరలా వారు బయటకు వచ్చి వారు జనజీవన స్రవంతిలో చక్కగా జీవిస్తారు. కొంతమంది ఆ అలర్ట్ను పట్టించుకోక రోడ్డు మీద తిరిగినప్పుడు ఒకళ్ళిద్దరు చనిపోయారు, కానీ అందరూ సేఫ్గా ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో కొంతమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్ వారు చాలా మోసపూరితంగా
ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేస్తున్నారు. ప్రపంచం నుంచి ఒక సింపతి పొందుకోవాలనే ఆలోచన ఇరాన్ వారుకున్నది. ఎలాగో చెప్పమంటారా? ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి ఏ విధంగా చేస్తున్నారంటే, ఎక్కడైతే ప్రజలు ఉంటారో, ఎక్కడైతే ప్రజలందరూ కూడా ఉండేటువంటి చోట నుంచే ఈ యొక్క మిజైల్స్ని ప్రయోగిస్తున్నారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ వారు ఆ మిజైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని పసిగట్టి ఒకవేళ కనుక వాటిని బ్లాస్ట్ చేస్తే, ఒక విషయం ప్రపంచానికి చెప్పడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. అదేంటంటే, ప్రజలు చచ్చిపోయారండి, వారు వేసిన మిజైల్స్కి మా సొంత ప్రజలు చనిపోయారు, సామాన్య ప్రజలు చనిపోయారని చెప్పడానికి ప్రజల్లోంచే వాటిని వదులుతూ ఉన్నారు. ఇరాన్ వారికి ప్రజల క్షేమాన్ని ఏనాడు కూడా ఆలోచన చేయట్లా. మీకు తెలుసండి, ఇరాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు సుమారుగా 80 లక్షల మంది మైగ్రేట్ అయిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసా? వీరి యొక్క నిరంకుశత్వ పరిపాలన, వీరి యొక్క స్ట్రిక్ట్ రూల్స్. హిజాబ్ కనుక ధరించకపోతే జైల్లో పెట్టి వారిని చంపినటువంటి దాఖనాలు కూడా లేకపోలేదు. చాలా స్ట్రిక్ట్గా ఆ దేశాన్ని పరిపాలన చేయటం, నియంతృత్వ పరిపాలన. చాలామంది డిక్టేటర్షిప్ని ఎప్పుడైతే పరిపాలన అందిస్తున్నారో చాలామంది సామాన్య పౌరులకి వారి పరిపాలన నచ్చట్లేదు. వాస్తవానికి ఇవన్నీ విషయాలు మీతో మాట్లాడతాను నేను. ఎందుకు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి మధ్య వైరం వచ్చింది? వాస్తవానికి వారు సరిహద్దు దేశాలు ఏం కాదే. సరిహద్దు గొడవలు లేవు, చమురు గొడవలు లేవు, ఆయిల్ గొడవలు లేవు, ఇంకో మాట చెప్పాల వాటర్ ప్రాబ్లం లేదు. 1979 వరకు ఈ రెండు దేశాలు చాలా మిత్ర దేశాలే. వాస్తవానికి ఈ రెండింటి మధ్య ఏ విధమైన శత్రుత్వం లేదు. కానీ 1970 నుంచి వారి భావజాలం మారిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ రెజిమెంట్ మారిందో, గవర్నమెంట్ సిస్టమ్స్ మారినాయో, ఇరాన్ ప్రభుత్వం వారు ఇజ్రాయెల్ మీద భయంకరమైనటువంటి క్రోధాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఈ ప్రపంచంలో ఉండకూడదు, యూదులు అనేటువంటి వారు ఈ భూమి మీద జీవించే హక్కు వారికి లేదు, దే ఆర్ అన్ఫిట్ టు లీవ్ ఆన్ దిస్ ఎర్త్, యూదులను చంపడం ఒక పవిత్రమైన కార్యము అని చెప్పి వారు తలంచారు. ఆ వారి ప్రజలు కూడా ఈ భావజాలాన్ని బాగా రుద్దారండి. అంటే ఈ భావజాలం ఏంటంటే టెర్రరిస్టిక్ భావజాలం. మేము పవిత్ర యుద్ధం చేస్తున్నాము, ఈ ప్రపంచంలో ఎవరో మిగలకూడదు, ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఈ ప్రపంచంలో ఉండకూడదు, వారికి జీవించే హక్కు లేదు అని వారు మాట్లాడుతూ ఉంటారు. ఇదే భావజాలాన్ని ప్రజల్లో రుద్దారు. వాస్తవానికి మహమ్మదీలు చాలా మంచివారండి, ఇస్లాం పీపుల్ చాలా మంచివారు. వారి ఆదర్శాలు కానివ్వండి, వారి యొక్క కట్టుబాట్లు చాలా అద్భుతంగా ఉంటాయి, దేవునందు పరిపూర్ణ భక్తి కలిగి ఉంటారు. కానీ మనం ముస్లిమ్స్ని, అరబ్స్ని అందరినీ అనడానికి వీల్లేదు. వాస్తవానికి ఈ టెర్రరిస్టులు ఆ లేబుల్ పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ టెర్రరిస్టులే ప్రపంచానికి కీడు చేస్తున్నటువంటి వారు. మనం ఏ ఒక్కరిని కూడా ఇస్లాం పీపుల్ని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బ్లేమ్ చేయకూడదు. ఇరాన్ కూడా 1979 వరకు బాగానే అయినటువంటి ఇరాన్ వాస్తవానికి వారి భావజాలం మార్చేశారు. కొంతమంది అధికారులు, కొంతమంది పరిపాలకులు వచ్చి ప్రజల్లో కూడా విషయాన్ని భయంకరమైన రీతిలో పెనిట్రేట్ చేశారు. విషయాన్ని వారి యొక్క మైండ్లో పెనిట్రేట్ చేసి చొప్పింపు చేశారు. అందును బట్టి వారి ప్రజల్లో కూడా ఈ భావజాలం. అంత మాత్రమే కాకుండా ఇరాన్ 3 ప్రాముఖ్యమైనటువంటి టెర్రరిస్ట్ సంస్థలకి సహాయం చేస్తుంది. అది మనకు తెలుసు, HHH అంటారు, హిజ్బుల్లా, హైతీ అండ్ హమాస్. ఈ 3 వాటిని కూడా బేస్ చేసుకుని ఇజ్రాయెల్ పట్టణాన్ని ఏ విధం చేతనని నాశనం చేయాలి. మీరు నమ్ముతారండి, 4000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేసేయడానికి ముడి సరుకుని రెడీ చేసుకున్నారండి. ఒకవేళ కనుక 4000 కాదు, 1000 బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇజ్రాయెల్ దేశం మీద పెడితే ఇజ్రాయెల్ టోటల్గా స్మాష్ అయిపోద్ది, బూడిదైపోద్దండి. ఇజ్రాయెల్ కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. ఇజ్రాయెల్ని కాపాడుతున్నటువంటి వాడు యెహోవా దేవుడే. ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. పాత నిబంధనలో కూడా అనేకమైన యుద్ధాలు జరిగినాయండి. అనేకమైన యుద్ధాలు ఇజ్రాయెల్కి మిగతా శత్రు దేశాలకి జరిగినప్పుడు దేవుడు అనూహ్యమైనటువంటి రీతిలో ఇజ్రాయెల్కి విజయాన్ని ఇచ్చినట్లుగా పాత నిబంధనలో మనం చూడగలుగుతాం. అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్కి దేవుడే వారి పక్షా నుండి యుద్ధం చేసినటువంటి దాఖనాలు మనందరం చూస్తుంటాం. ఇప్పుడు కూడా ప్రభువే జోక్యం చేసుకుంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. రక్షింప నేరుకున్నట్లు యెహోవా హస్తం కొరచు కాలేదు, విననేరుకున్నట్టు ఆయన చెవులు మందం కాలేదనేటువంటి వాగ్దానాలు ఇశ్రాయేల్ పట్ల దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగిందండి? వాస్తవానికి ఈ యొక్క ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించడానికి ప్రాముఖ్యమైన కారణాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. శుక్రవారం ఉదయం 3 గంటలకి ఇజ్రాయెల్ దేశమంతా గొప్ప సైరన్ మోగింది. ఆ సైరన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ప్రజలకు ఒక శుభ సందేశాన్ని లేకపోతే గుడ్ న్యూస్ని తెలియజేశారు. సక్సెస్ఫుల్గా పిన్ పాయింట్ యాక్యురసీతో ఇరాన్లో ఉన్నటువంటి చాలా సైనిక స్థావరాలని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, అంటే ఎక్కడైతే న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నారో ఆ స్థావరాలని సక్సెస్ఫుల్గా పడగొట్టగలిగాం, వాటిని నాశనం చేయగలిగాం. ఆ తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి 9 మంది ప్రధాన లీడర్స్ని మనం హతం చేయగలిగాం, సైంటిస్టులను హతం చేయగలిగాం. మన దేశానికి వచ్చేటువంటి ముప్పేమీ లేదు.
అని ఇజ్రాయెల్ ప్రజలకి ఇజ్రాయెల్ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్గా విషయం చెప్పింది. కొంత అప్రమత్తంగా ఉండండి, ఏ టైంలోనూ సరే మీ మీదకి బాలిస్టిక్ మిజైల్స్ రావచ్చు. అందును బట్టి మా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి, మేము చెప్పే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి, మీకు ఏ విధమైన ప్రాణ నష్టం జరగదు అని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ ప్రజల్ని హెచ్చరించింది, ఒక రకంగా చెప్పాలి అలర్ట్ చేసింది. వాస్తవానికి ఈ యొక్క ఆపరేషన్ రైజింగ్ లైన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అని ఆలోచన చేస్తే వారు ప్రాముఖ్యంగా లేఖనాలను బాగా పరిశోధించేటువంటి వారు. ఇశ్రాయేలు వాస్తవానికి దేవుని లేఖనాన్ని బాగా చదువుతారండి, కంటతా చేసేస్తూ ఉంటారు. ప్రతి దినము కూడా దేవుని లేఖనాన్ని బాగా చదువుతారు. ఆ లేఖనాల్లోంచే ఈ యొక్క ఆపరేషన్ రైజింగ్ లైన్ని వారు ప్రారంభించుకున్నారు. సంఖ్యాకాండం 23-24 ఏమని రాయబడిందంటే సింహము నిక్కి నిలుచును అనే మాట రాయబడింది. ఈ సందర్భం ఏంటంటే పై వచనాలు జాగ్రత్తగా చదివితే ఇజ్రాయెల్ దేశంలో బిలాం అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. బిలాం అనేటువంటి ప్రవక్త దగ్గరికి బాలాకు రాజు వచ్చి కొంత డబ్బు ఇచ్చి ఇశ్రాయేలుని శపించయ్యా, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు శపించు అన్నప్పుడు బిలాం అనేటువంటి ఆ ప్రవక్త డబ్బు తీసుకుని రెండోసారి ఇశ్రాయేలుని శపించడానికి వెళ్తున్నటువంటి సందర్భం అది. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేలు నీవు నిక్కి నిలుస్తావు, సింహం వలె ఉంటావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనండి, ఇశ్రాయేల్ ఈ రోజున సింహం వలె గర్జించేటువంటి అనుభవం, లేకపోతే ఎవరికి భయపడినటువంటి అనుభవం, సింహానుకున్నటువంటి గొప్ప డిగ్నిటీ ఇజ్రాయెల్ దేశం మెయింటైన్ చేస్తుంది. సింహానికి చాలా జ్ఞానం ఉంటుంది. ఇజ్రాయెల్కి దేవాదేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. రాజు అయిన సొలొమోను కూడా ఇజ్రాయేలీయుడే, యూదుడే. ప్రపంచవ్యాప్తంగా అతనికంటే గొప్ప జ్ఞానవంతుడు మరొకరు లేడని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. సొలొమోను అనేటువంటి రాజు పక్షుల భాష మాట్లాడేటువంటి వాడట, జంతువుల భాష మాట్లాడేటువంటి వాడట. అన్ని శాస్త్రాల మీద గొప్ప పట్టున్నటువంటి వాడు సొలొమోను మహారాజు. ఆ సొలొమోను మహారాజు వాస్తవానికి ఇజ్రాయేలీయుడు, యూదుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత బైబిల్లో మనం చూస్తే షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, యోసేపు వీళ్ళందరూ చాలా జ్ఞానంతో వారి యొక్క దేశాలకి లేకపోతే పరాయి దేశాలు కూడా గొప్ప కాంట్రిబ్యూషన్స్ వారు అందించారు. మన భారతదేశము పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ఎలా పెట్టారో వీళ్ళు కూడా రైజింగ్ లైన్ అనేటువంటి పేరు పెట్టారు. ఇజ్రాయెల్ దేశం ఎలా పిన్ పాయింట్ యాక్యురసీతో ఇరాన్ని కొట్టగలిగారు. నిజంగా పిన్ పాయింట్ యాక్యురసీ అంటే కరెక్ట్గా ప్లాన్ చేశారు, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఎలా సాధ్యపడింది? ఎలా? వారి వెనకాల ఏ సిస్టమ్ ఉందని ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ వెనకాల ఒక బలమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. దాన్నే మొసాద్ అని పిలుస్తారు. ఎంత అద్భుతమైన గూఢచర్యం అంటే ప్రపంచంలో ప్రతి దేశం కూడా మొసాద్ను ఫాలో అవుతారు. ఈవెన్ అమెరికా కూడా మొసాద్ను ఫాలో అయ్యి చాలా విషయాలు నేర్చుకుంటారు. మొసాద్ ఒక నిఘాను ఏర్పాటు చేసింది. మొసాద్ వాస్తవానికి ఇరాన్లో ఒక నిఘాను ఏర్పాటు చేసింది. ఇరాన్ యొక్క కదలికలు, ఇరాన్ ఏం చేయబోతా ఉంది, ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద ఏ విధంగా తన కక్షను తీర్చుకోవాలనుకుంటుందని చాలా సునిశ్చితంగా పరిశీలన చేసి వారికి ఒక విషయం తెలియదు ఏంటంటే ఇరాన్ ప్రభుత్వము, ఇరాన్ ఇజ్రాయెల్ నాశనం చేయటం కొరకు యాటమ్ బాంబును తయారు చేస్తున్నారు. యాటమిక్ ఎనర్జీని ఉపయోగించి న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తున్నారు. ఆ టెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ నాశనం చేయాలనే. ఇజ్రాయెల్ మీద 4000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని వేయాలనేటువంటిది ఇరాన్ యొక్క ఆలోచన. మరి ఇవన్నీ చూస్తూ చాలా అద్భుతంగా నిఘా చేస్తూ ఈ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకోగానే ఇంకా వారు అటాక్ స్టార్ట్ చేశారండి. ఒకవేళ బ్యాలిస్టిక్ మిజైల్స్ 4000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేసుకోగలిగితే ఇజ్రాయెల్ బూడిదైపోద్దండి. ఇజ్రాయెల్ పెద్ద ఎక్కువే ఉండదు, సుమారుగా ఒక 98 లక్షల మంది జనాభా. చిన్న ప్రాంతాలు, ప్రధానమైన నగరాలు హైఫా, టెల్ అవీవ్, జెరూసలేం ఇవే ఉన్నాయి. ఒకవేళ కనుక ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్ పడినా, యాటమ్ బాంబ్ పడినా ఇజ్రాయెల్ మొత్తం స్మాష్ అయిపోద్ది. మరి ఎందుకు అసలు వాస్తవానికి ఇరాన్కి ఆ తర్వాత ఇజ్రాయెల్కి మధ్య ఈ వైరం ఎందుకు? వాస్తవానికి సరిహద్దు గొడవలు లేవు, చమురు గొడవలు లేవు, నీటి గొడవలు లేవు. అసలు ఎందుకు వీరిద్దరి మధ్య ఎంత వైరం వచ్చింది? ప్రాముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు కూడా డైరెక్ట్గా చెప్తాడు, మనం పోరాటం చేస్తుంది హిజ్బుల్లా, హైతీ, హమాస్ కాదు, మనం పోరాటం చేయాల్సిందే ఇరాన్ మీద అంటాడు. అసలు ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ మీద ఇంత పగను పెంచుకున్నారు అని ఆలోచన చేస్తే 1917 వరకు రెండు దేశాలు మిత్ర దేశాలే. 1917 తర్వాత వారి భావజాలం మారిపోయిందండి. ఇజ్రాయెల్లో ఒక గవర్నమెంట్ వచ్చింది. ఆ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక భయంకరమైన టెర్రరిస్టిక్ థాట్స్ కలిగినటువంటి వారు. ఇజ్రాయెల్ దేశం మీద భయంకరమైన క్రోధాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయెల్ దేశం ఈ ప్రపంచంలో ఉండకూడదు, యూదులు అనేటువంటి వారు ఈ భూమి మీద జీవించేటువంటి హక్కు వారికి లేదు, దే ఆర్ అన్ఫిట్ టు లీవ్ ఆన్ దిస్ ఎర్త్ అని మాట్లాడుతూ యూదులను చంపడం ఒక పవిత్రమైన కార్యము అని వారు భావించి వారి ప్రజలు కూడా ఇదే భావజాలను నూరిపోశారు. యూదుడు కనిపించాడా వాడిని చంపేయండి, యూదుడు కనిపించాడా వారి మీద క్రోధాన్ని తీసుకోండి, యూదుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉండకూడదు అనే భావన వారిది. వాస్తవానికి బైబిల్ని చదివేటువంటి వారు యూదాజాతిని సమూలంగా నాశనం చేయాలని కొంతమంది బయలుదేరారు. వారిలో ప్రాముఖ్యంగా హామాన్ అనేటువంటి వ్యక్తి
సో యూదా జాతి ఉండకూడదని భయంకర కాన్స్పిరెన్సీ కుట్ర పన్నాడు. ఆ తర్వాత హిట్లర్ గురించి మనం చదువుతాం. హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపేశాడండి. అంతర్మాత్రమే కాకుండా జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా యూదులు అసలు ఈ ప్రపంచంలో ఉండకూడదు అనేటువంటి భావన కలిగినటువంటి వారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నియంతలు, చాలామంది వ్యక్తులు యూదా జాతిని సమూలంగా నాశనం చేయాలనుకునేటువంటి భావజాలం కలిగినటువంటి వారు. ఆ తర్వాత నీరు అనేటువంటి చక్రవర్తి కావచ్చు, జూలియస్ సీజర్, ఇలాంటి వారు రోమా ప్రభుత్వంలో మెయిన్ లీడర్స్ కూడా యూదుల్ని శాశ్వతంగా ఈ ప్రపంచంలోంచి తుడిచిపెట్టేయాలి, యూదులు అనేటువంటి వారు ఈ భూమి మీద ఉండకూడదు అనేటువంటి ఆ భావన, దాన్నే యాంటీసిమిటిజం అంటారు. ఇప్పటికీ కూడా చాలామంది యూదులు ఈ ప్రపంచంలో ఉండకూడదు అనేటువంటి భావజాలం కలిగి ఉన్నటువంటి వారు నేటి ప్రపంచంలో జీవిస్తున్నారు. మరి ఇరాన్ వారు ఎలాంటి భావజాలం కలిగి ఉండటం మంచిదేనా? యూదులు అనేటువంటి వారు ఈ ప్రపంచంలో ఉండకూడదు. అసలు వాస్తవానికి యూదులు ఎవరికి ఏ హాని చేశారండి? ప్రపంచానికి అద్భుతమైన కాంట్రిబ్యూషన్స్ అందించలేదా? అనేక మెడికల్ ఇన్నోవేషన్స్ చేయలేదా? ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంత సుభిక్షంగా ఉన్నాయంటే వారి యొక్క ఇన్నోవేషన్, వారి యొక్క క్రియేటివిటీ కాదా? మరి యూదులు ఎందుకు చంపడాలని కోరుకుంటున్నారు వాళ్ళు? ఇదే భావజాలాన్ని ఇరాన్ దేశంలో కూడా అనేక మంది ప్రజల్లోకి చొప్పింపచేశారు. ప్రజల్లో కూడా ఇదే భావజాలం నూరిపోశారు. యూదా జాతి ప్రపంచంలో ఉండడానికి వెళ్ళలేదు, యూదులను చంపితే మనకు పాపమే లేదు, అది పవిత్ర యుద్ధం అనే భయంకరమైనటువంటి భావజాలాన్ని ఇరాన్ ప్రజల్లో నూరారండి. వాస్తవానికి ఇరాన్ ప్రజలకి ఫ్రీడమ్ లేదు. ఎప్పుడు కూడా ఇదే భావజాలం, దేశాన్ని పట్టించుకుందాం, దేశ యొక్క అభివృద్ధిని పట్టించుకుందాం ఆలోచన లేదు. ఎప్పుడు కూడా యుద్ధం చేయాలి, ఎప్పుడు కూడా టెర్రరిస్టులని పెంచి పోషించాలని ఇరాన్ 3 టెర్రరిస్ట్ సంస్థలకి ఫండింగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారికి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. వారిలో ప్రాముఖ్యంగా హిజ్బుల్లా, హమాస్, హైతీ, ఈ 3టిని కూడా పెంచి పోషిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలను పట్టించుకోరు. చాలా స్ట్రిక్ట్ రూల్స్తో ఈ దేశ ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేశ అభివృద్ధిని పెంచాలనే ఆలోచన ఉండదు వారికి. హిజాబ్ ఒకవేళ ధరించకపోయినా సరే జైల్లో పెట్టి అనేక స్త్రీలను చంపినటువంటి గవర్నమెంట్ ఇరాన్. అందరూ బట్టి 80 లక్షల మంది ఇరాన్ ప్రజలు వేరే దేశాలకు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారండి. వారందరూ కూడా అక్కడిని తలదాల్చుకుంటూ ఒకటి యుద్ధం జరుగుతున్నా సరే ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తున్నారు. మాకు వేరే ప్రభుత్వం కావాలి, మాకు ఈ ప్రభుత్వం అక్కర్లేదు, ఇలాంటి భయంకరమైన ప్రభుత్వం మాకు అక్కర్లేదని వారు ఫ్రీడమ్ కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తీవ్రవాద భావజాలాన్ని కలిగినటువంటి వారు ఇరానీ లీడర్స్. వారు ఇజ్రాయెల్ దేశాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేయాలి, ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పట్టణం ఉండకూడదు, యూదులైనటువంటి వారి ప్రపంచంలో బ్రతకూడదనే యాటమ్ బాంబుని తయారు చేస్తూ ఇస్రాయేలీల్ని శాశ్వతంగా నిర్మూలన చేయాలనే ఆలోచన కలిగినటువంటి వారు మరి ఏ రీతిగా ఇజ్రాయెల్ ఊరుకుంటుందండి? వారి దేశాన్ని కాపాడుకోవడానికి, వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కొరకు యుద్ధం చేయరంటారా? ఆలోచన చేయండి. వారు యుద్ధం చేయడానికి, దాడి చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. వాస్తవానికి ఇరాన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇరాన్లో ఉన్నటువంటి ఆ మత పెద్దలు కావచ్చు, ఇరాన్ ప్రెసిడెంట్తో సహా వారి ప్రేయర్స్లో శుక్రవారం వాళ్ళకి ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్రేయర్లో కూడా చాలా బాహాటంగా, చాలా డెలిబరేట్గా ఇజ్రాయెల్ నాశనం అవ్వాలి, ఇజ్రాయెల్ దేశం ఈ ప్రపంచంలో ఉండకూడదని ఓపెన్గా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధానంగా వారు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఆలోచన చేయండి, ఇలాంటి భావజాలం మంచిదేనా? అందరూ అరబ్ ప్రజలు చెడ్డవారు మనం అనటానికి వీల్లేదు. ఇస్లాం ప్రజలు చాలా మంచివారు, ముస్లిం సహోదరులు చాలా మంచివారు. మన భారతదేశంలో మన ఆర్మీలో చాలామంది ఇస్లాం పీపుల్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి మంచి చేస్తున్నటువంటి ఇస్లాం ప్రజలు ఉన్నారు. కానీ కొంతమంది ఇస్లాం మతాన్ని అడ్డు పెట్టుకుని చాలామంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగిస్తూ ఉన్నారు. తీవ్రవాదులు చాలామంది, గల్ఫ్లో ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రవాదులు చాలామంది మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలను భయంకరమైన రీతిలో ఇబ్బంది పెడుతున్న వారు లేకపోలేదు. ఏమంటే ప్రతి మతంలో కూడా చెడ్డవారు ఉంటారండి, ప్రతి మతంలో మంచివారు ఉంటారు. హైందవ మతంలో చాలామంది మతమౌఢ్యులు ఉన్నారు, మతోన్మాదులు ఉన్నారు. క్రైస్తవ మతంలో కూడా మతోన్మాదులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, భయంకరమైన నరహంతకులు ఉన్నారు. అదే ఇస్లాం మతంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. అంత మాత్రాన ఇస్లాం మతాన్ని కానీ లేకపోతే ఇస్లాం యొక్క ధర్మాన్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. ఆలోచన చేద్దాం. ఆ మతాన్ని బేస్ చేసుకునే చాలామంది ఇలాంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరిగిస్తున్న వారిని మనం బ్లేమ్ చేయాలి తప్పించి ఇరానీ గవర్నమెంట్ కూడా అంతే టెర్రరిస్ట్ గ్రూపులతో చేతులు కలపడం, వారికి ఫండింగ్ ఇవ్వటం, ఇజ్రాయెల్ దేశాన్ని సమూలంగా నాశనం చేసేటువంటి ఆ ప్రక్రియలో వారు ఉన్నారు. మీలో చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు, ఇరాన్ ఆటమ్ బాంబ్ తయారు చేసుకుంటే, న్యూక్లియర్ టెస్టులు చేసుకుంటే ఇజ్రాయెల్కి వచ్చిన నొప్పి ఏంటి?
మన భారతదేశానికి ఐటమ్ బాంబ్స్ ఉన్నాయి, పాకిస్తాన్కి ఐటమ్ బాంబ్స్ ఉన్నాయి, అమెరికాకు ఉన్నాయి, నార్త్ కొరియాకు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో చాలా దేశాలు న్యూక్లియర్ టెస్టులు చేసుకున్నారు, అణుబాంబులు ఉన్నాయి. మరి ఏంటి ఇజ్రాయెల్కి వచ్చిన సమస్య ఏంటంటే, వారి దగ్గర మొసాద్ ఒక రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇరాన్ గవర్నమెంట్ యాటమ్ బాంబ్స్ తయారు చేస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ నాశనం చేయాలని. అందును బట్టండి ఇజ్రాయెల్ దేశం వారి మీద దాడి చేస్తూ ఉంది. మరి ఏ రీజన్ లేదు. ఇరాన్ భూభాగంలో మొసాద్ ఆల్రెడీ ఉంది. వారి యొక్క ప్రతి అడుగును, ప్రతి ఇంచ్ బై ఇంచ్ని వారిని గాలిస్తూ వారి భావజాలం ఏంటి, వారు ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయబోతున్నారో అన్నీ కూడా సునిశ్చితంగా పరిశీలన చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని స్వాధీనం చేసుకున్నారు. 200 ఫైటర్ జెట్స్తో 300 స్థావరాల మీద దాడి చేసి 9 మంది ప్రధాన అధికారులని, అంత మాత్రమే కాకుండా కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులని వారు చంపడం జరిగింది. అకస్మాత్తుగా దాడి చేసి ఇరాక్ అణుస్థావరాల మీద ధ్వంసం చేశారు. మిజైల్స్ లాంచర్స్ని ధ్వంసం చేశారు. పిన్ పాయింట్ యాక్యురసీతో మొసాద్ అద్భుతంగా పనిచేయడం జరిగిందండి. ఇదంతా చూస్తున్నప్పుడు దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. మీరు ఎవరికైతే జ్ఞానం కుదుగునదో వాడు దేవుణ్ణి అడుగునని లేఖనాలు సెలవిస్తున్న రీతిలో వారు దేవుణ్ణి అడిగారు, ప్రభువా మా దేశాన్ని కాపాడుకోవాలి, మా దేశాన్ని సంరక్షించుకునే జ్ఞానం మాకు కావాలని ప్రభువుని అడిగారు. వాస్తవానికి ఒకవేళ ఇజ్రాయెల్ దేశం కనుక బూడిదైపోతే, ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచ పట్టణంలోంచి అది తప్పిపోతే దేవుని ప్రవచనాలు నిరర్థకం అవుతాయండి. వాస్తవానికి అంత్య దినాల్లో యుగాంతం గురించిన ప్రతి ప్రవచనం కూడా ఇజ్రాయెల్తో లింక్ పెట్టబడి ఉన్నది. ఇజ్రాయెలే కనుక లేకపోతే బైబిల్ అనేటువంటిది అది వృధా అయిపోతుంది. బైబిల్ ప్రవచనాలు అసత్యం అయిపోతాయి. అందుని బట్టి అంత్యకాలంలో దేవుని యొక్క సూచనలు, దేవుని యొక్క ప్రవచనాలు, అంత్యకాల ప్రవచనాలు జరగాలి అంటే ఇజ్రాయెల్ దేశం ఉండాలి. సాక్షాత్తు ఈ లోక చక్రవర్తి అని యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఈ లోకానికి వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒలీవుల కొండ మీదకి వస్తాడు. అప్పటి వరకు ఒలీవుల కొండ ఉండాలి. ఇజ్రాయెల్ దేశము బూడిద అవ్వకుండా ఉండాలి, తుడిచిపెట్టబడకుండా ఉండాలి. అందుని బట్టి వారు దేవుని ప్రవచనాలను కూడా కాపాడుతున్నారు. ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తున్నారంటే దేవుని ప్రవచనాలను కూడా వారు సంరక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. జరగడానికి ఇవన్నీ కూడా నిత్య ప్రణాళికలో భాగంగా ఉన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇజ్రాయెల్ ఎంత అద్భుతంగా వారు పనిచేస్తున్నారంటే, ఇజ్రాయెల్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారంటే సైకలాజికల్గా కూడా వారి మీద దెబ్బ కొడతా ఉన్నారు. ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవం రీసెంట్గా మీరు ప్రపంచాన్ని ఆలోచన చేస్తే ఇజ్రాయెల్కి అమెరికాకి గొడవలు ఉన్నట్లుగా ప్రపంచ న్యూస్లో మనకు కనబడుతూ ఉంటాయి. బెంజమిన్ నెతన్యాహుకు ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్కి సరైన సఖ్యత లేనట్లుగా ప్రపంచంలో కొన్ని వార్తలు చూసాం. ఇదేంటి నిజమేనా అంటే ఇది నిజం కాదు. వాస్తవానికి ఇరాన్ ఒక ట్రాప్లో పెడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, బెంజమిన్ నెతన్యాహు యొక్క కుమారుడు యొక్క పెళ్ళి అని అనౌన్స్మెంట్ జరిగింది. సో బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడు పెళ్లిలో చాలా బిజీగా ఉన్నాడు. అందుని బట్టి యుద్ధం గురించి, ఇరాన్ గురించి ఆలోచన చేయట్లేదు అన్నట్లుగానే ప్రపంచానికి సంకేతం వదిలారు. అంత మాత్రమే కాదు, ఈ మొసాద్ నడుపుతున్న లీడర్ కూడా అమెరికాతో చర్చలు జరిగించడం కొరకు అమెరికా వెళ్ళినట్లుగా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సైకలాజికల్గా ఇరాన్ వారిని అందరిని కూడా రిలాక్స్ చేశారు. ఈ టైంలో ఇజ్రాయెల్ దేశం ఏ విధం చేత యుద్ధం చేయదు, ఏ విధమైనటువంటి దాడులు చేయదు అన్నట్లుగా వారికి సంకేతాన్ని పంపించి సో ఈ అటాక్ చేశారు. అంటే ఎంత జ్ఞానంతో వారు మెరుగుతున్నారు మీరు ఆలోచన చేయండి. మొసాద్ వెరీ పవర్ఫుల్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అండి. ప్రపంచవ్యాప్తంగా వారు చేస్తున్నటువంటి కార్యాలు పిన్ పాయింట్ యాక్యురసీతో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అంటే మొసాద్ వారి దేశాల్లో ఏమంటే ఒక సీక్రెట్ ఏజెంట్లు వారు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొసాద్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏజెంట్లు అన్ని దేశాల్లో కూడా వారు పనిచేస్తున్నారు. ఇప్పుడు అసలు వాస్తవాలకు వస్తే కనుక ఇరాన్ చాలా నష్టపోతుంది. అయినా సరే వారు మేకపోతు గాంభీర్యాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనీ కూడా సైకలాజికల్గా చాలా వీక్ అయిపోయాడండి. ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ప్రాముఖ్యమైనటువంటి లీడర్స్ అందరూ కూడా, అతని అనుచరులు అందరూ మరణించారు. ప్రాముఖ్యమైన లీడర్స్ అందరూ మరణించారు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. సైనిక స్థావరాలన్నీ నాశనం అయిపోయినాయి. టోటల్గా నష్టపోయి ఉన్నారు. అయినా సరే వారి పట్టుదల ఏంటంటే ఎలాగైనా సరే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పట్టణంలో తీసేయాలి. ఇజ్రాయెల్ యొక్క ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఇరాన్లో మంచి ప్రభుత్వం ప్రారంభించబడాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఫ్రీడమ్తో జీవించాలి. ఇరాన్ ప్రభుత్వం క్యాన్సిల్ అయిపోయి భయంకరమైనటువంటి టెర్రరిజం అనేటువంటిది ఇరాన్లో లేకుండా చక్కటి ప్రభుత్వం ప్రారంభించబడాలి, ప్రజలందరూ కూడా స్వతంత్రంగా జీవించాలి. అప్పుడు వరకు సీజ్ ఫైర్ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది.
సో రిటాలియేషన్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర అద్భుతమైన వ్యవస్థలు ఉన్నాయి. ఎలాగో వారి విషయంలో ఏ ఇజ్రాయెల్ కూడా కంగారు పట్టలేదు, భయపడలేదు. వీలైతే వీఆర్ విల్లింగ్ టు ఫైట్ అగైన్స్ట్ ఇరాన్ అని ప్రజలు కూడా ముందుకు వస్తున్నారండి. వారు భయపట్ల, బ్యాలిస్టిక్ మిజైల్స్కి భయపడలేదు. వారందరూ కూడా యుద్ధం చేయడానికి కూడా వారు సిద్ధమవుతున్నారు. ఎందుకో తెలుసా? వారి దేశాన్ని కాపాడుకోవాలి, వారి అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. దేవుని వాగ్దానాన్ని మా జీవితంలో జరగాలి. రెండవ రాకడ సంభవాలు కూడా జరగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మా యొక్క దేశంలో ఒలీవల కొండ మీదకి రావాలి అని ఈ ప్రవచనాన్ని నెరవేర్చబడాలంటే ఇజ్రాయెల్ బ్రతికే ఉండాలి. జెరూసలేంలో 3వ మందిరం కట్టబడాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పరిపాలన చేయాలని ఎంతో ఆశతో వారు ఉన్నారు. కాబట్టి ఆ దేశాన్ని కాపాడుకోవడానికి వారు ఎంత కార్యాన్ని చేస్తారు, వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత సాహసమైన చేస్తారు. ఎవ్వరికి కాంప్రమైజ్ అవ్వరు. ఎన్ని దేశాలు వారి మీదకి ఎదురొస్తున్నా, ప్రపంచం అంతా ఏకమే వచ్చినా సరే ఇజ్రాయెల్ వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగానే ఉంటుంది. ఎందుకు తెలుసా? వారి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలన్నా, వారి కట్టడలన్నా, వారికి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అన్నా అంత గౌరవం. అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలా విషయాలు మీరు విన్నారు. ఇవన్నీ యేసు ప్రభు రెండవ రాకడకు సూచన అని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా బైబిల్కి రిలేట్ అయి ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దేశం కనుక ప్రపంచ పట్టణంలోంచి తుడిచిపెట్టబడితే బైబిల్ అవాస్తవం అవుతుంది, దేవుని ప్రవచనాలు అవాస్తవం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా బైబిల్కి లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్ ప్రవచనాలకు లింక్ అయ్యి ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ రానున్న వీడియోలో చాలా విషయాలు మీతో మాట్లాడతాను. అందులో బట్టి మీ హృదయాన్ని కలవరపడినవద్దు. రెండవ రాకడ సూచనలు ఇవన్నీ కూడా, ఈ ప్రవచనాలన్నీ కూడా జరుగుతున్నాయన్నప్పుడు మీరు సంసిద్ధంగా ఉండండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్, బీ ప్రిపేర్డ్. అందులో బట్టి మనం సిద్ధపడాలి, మనతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచాలి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.